లక్ష్మీ రామచందర్ సార్ నీళ్ళని డొనేట్ చేసిండు. మేము ఇంతకుముందుకు జనరల్ వాటర్ని తాగినాము. ఇప్పుడు మాకు మంచి శుద్ధమైన ఆర్వో వాటర్ని డొనేట్ చేసిండు. వాళ్ళ కుటుంబ సభ్యులకి సార్కి ధన్యవాదాలు. మాకు మంచినీరు ఇంతకుముందుకు ఉప్పు నీళ్ళు తాగేవాళ్ళం. ఇప్పుడు రామచందర్ సార్ మంచినీరు అందించినందుకు మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంతకుముందుకు ఉప్పు నీరు తాగేవాళ్ళం, అందుకనే ఇప్పుడు మంచినీరు అందించాడు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మా సూరారం గ్రామ వాస్తవ్యులు మా గ్రామంలో కన్కాటి నరహరి శామమ్మ పుణ్య దంపతుల కుమారుడైన రామచంద్రం గారు మా గ్రామంలో పేద పిల్లలకు నీటి ఎద్దడి ఉందని మా ప్రధాన ఉపాధ్యాయులు వారిని కోరగానే వారి మిత్రులైనటువంటి మన ఆముద బాలరాజ్ అన్న గారు, మా మిత్రుడు మన గ్రామం వాస్తవ్యులే రామచంద్రం గారు ఉన్నారని వారికి సలహా ఇవ్వగానే వారిని మా పాఠశాల పేద పిల్లలకు నీటి ఎద్దడి తీర్చమని మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా పంచాయత్ సెక్రటరీ గారు అడగగానే, అయ్యో నా గ్రామం నా కన్నతల్లితో సమానం, నా గ్రామానికి నా వంతు సహాయకులు అందిస్తానని వారికి ముందుకు రావడం, ఈరోజు ఈ పిల్లలకు నీటి ఎద్దడి లేకుండా ఆర్వో మంచి శుద్ధమైన నీటిని అందించి పేద పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి మా ముందుకు వచ్చి చేసినందుకు గాను వారికి మా పంచాయతీ పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామ వాస్తవ్యులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అతను ఈ పాఠశాలలో ఈ ఊరిలో జన్మించి ఈ పాఠశాలలో 3వ తరగతి వరకు చదువుకొని హైదరాబాద్లో స్థిరపడ్డారు. మరి అతను తన సహృదయంతో మా పుట్టిన గ్రామంలోని పేద పిల్లలకు ఏదో విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో నన్ను సంప్రదించగానే పిల్లలకు ముఖ్యంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే శుద్ధి అయినటువంటి వాటర్ అనేది అందిస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో సార్ నేను వాటర్ శుద్ధి ప్లాంటు ఇవ్వమని కోరడం జరిగింది. మరి ఆ కోరిన వెంటనే వారు స్పందించి ఓకే సార్ నేను తప్పకుండా చేస్తానని చెప్పి వారి శుద్ధి వాటర్ ప్లాంట్ను ఆర్వో వాటర్ ప్లాంట్ను మా పాఠశాలకు బహుకరించడం జరిగింది. మరి అది ఈరోజు వారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకోవడం కూడా జరిగింది. మరి ఇది చాలా ముఖ్యమైన చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. మరి ఇందుకు మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున గ్రామస్తుల తరఫున మా ఈ సర్పంచ్ మరి ఉప సర్పంచ్ పంచాయతీ పాలకవర్గం అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారు ముందు కూడా మరి సేవా కార్యక్రమాలు ఇదే విధంగా మా పాఠశాలకు కావచ్చు వారి గ్రామానికి కావచ్చు ఏదో విధంగా వారికి తోచిన విధంగా సహాయం చేయాలని వారిని కోరుతూ రిక్వెస్ట్ చేస్తూ వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు.